హలో టు ఆల్ ద ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్. ఈరోజు మీ అందరితో వేకప్ ఇండియా గురించి ఒక ఫ్యూ థాట్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ రైట్ నౌ మనం ఉన్న పరిస్థితుల్లో ఐ ఫీల్ లైక్ వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కంట్రీ ఈజ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ లీడర్. అండ్ ఐ జెన్యున్లీ సా అ వెరీ స్ట్రాంగ్ లీడర్ ఇన్ నరేంద్ర మోదీ గారు. అండ్ అటువంటి లీడర్ని మళ్ళీ నేను బతికున్న నాళ్ళల్లో మళ్ళీ చూస్తానా అనే నమ్మకం కూడా నాకు కలగలేదు. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ వెన్ ఐ ఫీల్ సో స్ట్రాంగ్లీ అబౌట్ ఎ లీడర్ అండ్ హిజ్ అచీవ్మెంట్స్. అండ్ ఆయన మన దేశానికి ఏమి చేయగలరు, ఎంతో చేయగలరు అని ఒక నమ్మకం ఉండబట్టి ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ దట్ ఐ కమ్ అండ్ టాక్ అబౌట్ మై సపోర్ట్ ఫర్ మోదీజీ. అండ్ ఆయన ఇంతకుముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోదీ గారి గురించి ప్రాబబ్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో వీళ్ళలో చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలీ నో టూ మచ్ అబౌట్ గుజరాత్లో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది. సో ఈ పాట ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓటేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేస్తారు కదా ఈసారి అని ఒక చిన్న కోరిక అండి. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ వేకప్ ఇండియా. అండ్ ఇప్పుడున్న మన కంట్రీ ఉన్న పరిస్థితుల్లో I felt that he is the only hope, ante one and only hope. If not him, I don't know where the country will go. And I felt like inta responsibility unna oka citizen laga least that I can do is wake up India. Oka condition ani cheppadaniki emundandi, basic ga if you look at it, mana state condition chustante it's almost like not one thing, everything has gone wrong. ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు ఏది కూడా. అంటే వీఆర్ ద వర్స్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎవ్రీథింగ్. అవసరం లేని ఆటలన్నిట్లో మనం బెస్ట్ ఉన్నాం. ఇప్పుడు ఇండియా అంతా కరప్షన్లో ఒక లెవెల్లో ఉంటే ఆంధ్ర ఒకటి కరప్షన్లో వేరే లెవెల్లో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఐ ఫీల్ లైక్ డెఫినెట్లీ వీ నీడ్ అ చేంజ్. నోటులు తీసుకొని వేయటం కన్నా ఆలోచన చేసేయండి. నాకు ఎట్లా ఉందంటే ఈ పాయింట్లో ఎలా అనిపిస్తుందంటే, ఓటు డబ్బులు తీసుకుంటున్నారా తీసుకోండి, ఎందుకంటే వాళ్ళంతా తిన్నారు కాబట్టి ఇస్తారు, తీసుకోండి, బట్ ఓటు మాత్రం సరైన వాళ్ళకి వేయండి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో తీసుకోవద్దు అని చెప్పే పరిస్థితే లేదు నాకు. ఎవరు వింటారు? వెళ్ళి ఓటు అంటే మీరు ఎంత ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అలవాటు చేశారు అనేది ఒక ఎత్తు అయితే, జనాలు అలవాటు పడిపోయి ఇవ్వకపోతే ఓటేయమంటున్నారు. ఇప్పుడు ఎవరో మొన్న రీసెంట్గా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారంట, సేయింగ్ ఎవరికి ఓటేస్తారు అంటే వీళ్ళు ఎంత ఇస్తే వీళ్ళకి వేస్తాం అన్నారంట. అంటే మరి వాళ్ళు అంత ఇస్తే అంటే అప్పుడు వాళ్ళకి వేస్తాం అన్నారంట. ఇంకొక పక్క ఈ చాలా మేము ఒక వారం రోజుల నుంచి వీళ్ళు భోజనం ఇచ్చారు, మందు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు రోజుకింత అని, కానీ మేము శుభ్రంగా వారం రోజులు వాళ్ళు పెట్టినవి అన్నీ తిని ఇచ్చినవి అన్నీ తీసుకొని వెళ్ళి ఓటు మాకు కావాల్సిన వాళ్ళకి వేసాం అన్నారు. సో నేను అనేది రెండో పద్ధతి బెటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగో నోట్లేందే ఎలక్షన్ గడవట్లా, ఎంత రిస్ట్రిక్ట్ చేసినా. సో ఏమైపోయిందంటే ఇట్ ఫీల్స్ లైక్ ఏదో ఒక పాయింట్ అంటే దారుణానికి వెళ్తుంది కానీ వెనక్కి ఎప్పుడు వస్తుంది అనే ఫీలింగ్. అంటే అంత ఎక్కడుంది, అవినీతికి అంతం ఎక్కడుంది? ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ సైకిల్, చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా, ఏది ముందు ఏది తర్వాత చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చి ఈ కుళ్ళుని పెళ్ళబీకే అస్త్రం అన్నాం కదా పాటలో, ఒక లైన్ ఉంటుంది, ఏది అవినీతికి అంతం, కుళ్ళుని పెళ్ళబీకే అస్త్రం, అదిగదిగో ఆ బ్రహ్మాస్త్రమే మోదీ అని. సో గుజరాత్ వెళ్ళినా కూడా అండి నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, పీపుల్ హూ హ్యావ్ డైరెక్ట్లీ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళ నుంచే విన్నా కరప్షన్ గురించి ఆ సబ్జెక్ట్ మీద. ఆయన అంటే ఎవరు మిగతా వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ హియర్ టు టాక్. యాజ్ అ లీడర్, యాజ్ ద ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్, ఒక మనిషిని అంత స్ట్రాంగ్గా హీఈస్ నాట్ అ కరప్ట్ మ్యాన్. ఆయన ఏదైనా మనీ తీసుకున్న వాడిన ఇట్ వాజ్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద స్టేట్ అని నేను ఇప్పుడు దాకా విన్న వాళ్ళల్లో మొదటి మనిషి ఆయనే అండి, జనాలు చెప్పటం. సో అంతకన్నా ఏం కావాలి ఒక లీడర్ని సపోర్ట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిపించింది. డెఫినెట్గా మెత్తగా ఉండి, ఉట్టి మంచి మనసు ఉండి, నిజంగా మంచి పనులే చేయాలని స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్లెయిన్ హార్టెడ్గా ఆలోచించే వాళ్ళకి లోకంలో చోటు లేదండి. అలా ఉంది పరిస్థితులు. ఎలా ఉన్నాయంటే తెలివిగా ఉండాలి, మ్యానిపులేటివ్గా ఉండాలి, అవసరాన్ని బట్టి మేనేజ్ చేయగలగాలి. అంటే మంచితనంతో పాటు మంచితనం మెయిన్ ఉండి
ఇవన్నీ చుట్టుపక్కల పని జరగడానికి ఎలా చేసినా నాకు ఇబ్బంది, నాకు పర్వాలేదండి. అకార్డింగ్ టు మీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ ఫీల్ an able leader for the country is someone who can manage everybody, manipulate everything properly for the development. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకుంటా చేయాలంటే ఏది ముందుకెళ్ళదండి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఒక స్ట్రాంగ్ లీడర్. అండ్ ఆయన కొత్తగా ఏదో ఇవాళ కొత్తగా నుంచొని సింహాసనం ఎక్కినాక టెస్ట్ ట్రయల్ కాదు, 15 ఏళ్ళు ఆల్రెడీ టెస్ట్ ట్రయల్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ ఒక స్టేట్ని సింగిల్ లైక్ 2/3 మెజారిటీతో ఎవ్రీ ఎలక్షన్ గెలుచుకుంటా ఒక 15 ఏళ్ళగా ఒక మనిషి లాగగలిగారు ఒక స్టేట్ని. అండ్ 2001లో ఎట్లా ఉంది, ఈరోజు ఎలా ఉంది. 2001లో అన్ని కష్టాలు ఒకే మనిషికి వస్తే ఎలా ఉంటాయో అలా ఉండింది ఆ పరిస్థితి ఆ ఊరిది. అటువంటి స్టేట్ని ఇవాళ ఆల్ ఆఫ్ అస్ లుక్ అప్ టు ఇట్. అంటే కంట్రీ మొత్తంలో 100% ఎంప్లాయ్మెంట్లో 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాస్ట్ 5 years వాజ్ జనరేటెడ్ జస్ట్ బై గుజరాత్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే ఇట్స్ అ స్మాల్ లిటిల్ స్టేట్. ఆ స్మాల్ లిటిల్ స్టేట్ కంట్రీలో ఉన్న దాంట్లో 50% ఆఫ్ జాబ్స్ చేయగలిగిందంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ అచీవ్మెంట్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ రోడ్స్ అండ్ ఏదైనా అండి. ఇండస్ట్రీస్కి మనం ఒక పేపర్ కదిలించాలంటే ఇక్కడి నుంచి అక్కడ, ఇక్కడ ఎంత, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇక్కడెంత, 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 చివరికి ఆ ఇండస్ట్రీ పెట్టేసరికి మిగిలేది చెప్పే. నిజానికి అలా ఉంది పరిస్థితి ఎక్కడైనా, అందరికీ తెలిసిందే. సింగిల్ విండో అండి అక్కడ. ఒకసారి డిసైడ్ అయ్యి ఇక్కడికి వెళ్ళామంటే 10 చోటలకి తిరిగే అవసరం లేదు. సింగిల్ విండో గేట్వే ఫర్ ఎనీ పర్మిషన్స్. అటువంటి సిచ్యువేషను మన కంట్రీ అంతా కూడా అలా ఉంటే అన్ని రకాలుగా చేతులు కట్టేసినట్టు అయిపోయి పనిచేస్తారు అందరు. నా ఫీలింగ్ అది. అంటే ఎంతో కొంత ఇప్పుడు నేను కంప్లీట్ స్టేట్ అంతా జీరో కరప్షన్ ఉంటుందని అనుకోను, అని అనలేను కూడా, బికాజ్ ఐ డోంట్ నో. బట్ డెఫినెట్గా మిగతా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మీద చాలా బెటర్గా రన్ చేయగలిగారు ఆ స్టేట్ని, ఒక అభివృద్ధి ఈ స్టేజ్కి తేగలిగారు. అస్సలు కాదండి, ఎవ్వరు కూడా. అమ్మమ్మ గారు అవనియండి, షీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. షీ నెవర్ ఆవిడ కాంగ్రెస్లో షీ వాజ్ అ ట్రూ బిలీవర్ ఆఫ్ గాంధీయన్. అంటే నేను మొన్న అన్నాను, గాంధీయన్ అంటే నాట్ ద సూడో గాంధీస్ టుడే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మహాత్మా గాంధీ గారు. సో ఆయన పాలసీ అంటే డెమోక్రసీ మీద, డెవలప్మెంట్ మీద చాలా, అంటే మనకి ఇండిపెండెన్స్ రావాలని చాలా జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆవిడ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్లో అంతా కూడా రకరకాల. అప్పుడు షీ వాజ్ బట్ బీయింగ్ అ వెరీ ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక కాంగ్రెస్ అంటే కమ్యూనిస్ట్ కాకుండా ఒక కాంగ్రెస్ జెండా అనేది అమ్మమ్మ ఎలక్షన్ నుంచి ఉన్నప్పుడే గెలవటం అయింది. అండ్ అప్పటి నుంచి ప్రతిసారి హైయెస్ట్ మెజారిటీతోనే గెలిచింది ఆవిడ ఫర్ కాంగ్రెస్. బట్ ఇందిరాగాంధీ గారికి అంత క్లోజ్ అసోసియేట్ అయ్యుండి కూడా ఎమర్జెన్సీ టైంలో షీ అపోజ్డ్. షీ వాజ్ ద ఓన్లీ ఎంపీ ఫ్రమ్ సౌత్ ఇండియా దట్ వెంట్ అగేన్స్ట్ ఇందిరాగాంధీ గారు, హూ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. ఇన్ఫ్యాక్ట్ నువ్వేం అడిగినా ఇస్తాను, బట్ నువ్వు నా వైపు ఉండాలి, నువ్వు నన్ను అపోజ్ చేయకూడదు అన్న మాట కూడా ఆవిడ అంది. అయినా షీ సెడ్ ఐ వాంట్ యూ టు లవ్ ద కంట్రీ అని చెప్పి షీ వాక్డ్ అవుట్. సో అటువంటి నేచర్ ఉన్న మనిషి. సో ఆవిడ ఒక పార్టీకి చెందిన మనిషి అని నేను అనలేనండి ఇప్పటికి కూడా. బట్ మై మదర్ అట్లా అనుకుంటే పార్టీ రకంగా చూడాలంటే అమ్మమ్మ గారు దో షీ వాజ్ ఇన్ కాంగ్రెస్ ఫర్ 25 years ఆర్ మోర్. మమ్మీ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఇట్ వాజ్ బీజేపీ. అరుణ్ జైట్లీ గారే ఐడెంటిఫై చేశారు యాక్చువల్లీ మమ్మీని, అండ్ దట్స్ హౌ షీ వన్ ఎలక్షన్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్ వాజ్ నెవర్ అబౌట్ అ పార్టీ, ఇట్ వాజ్ అబౌట్ ప్రిన్సిపల్స్. ఇక్కడ తప్పు అంటే షీ విల్ స్టాండ్ అప్ అండ్ సే ఇది తప్పు. అది ప్రైమ్ మినిస్టర్ అవనియండి, మామూలు మనిషి అవనియండి, అది కరెక్ట్ అయితే ఎవరినైనా షీ ఆల్వేస్ సెడ్ నాకు ఐ డోంట్ నెవర్ వాంట్ టు బి అ కింగ్, ఐ వాంట్ టు బి అ కింగ్ మేకర్ అనేది. సో దట్ వాజ్ ద వే వీ లివ్డ్ అవర్ లైఫ్. డెఫినెట్గా ఉందండి. ఆవిడ బతికున్నప్పుడు కన్నా ఆవిడ బాడీ వదిలి వెళ్ళిపోయినాక ఆవిడ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంది నా మీద. బికాజ్ మేబీ నాకు ఆవిడ ఉన్నప్పుడు అంత ఆలోచించగలిగే శక్తి అంటే ఉండొచ్చు. బట్ ఆ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ మీద అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు కూడా నచ్చుతుందని కాదు, ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది ఆపుకోలేక. బట్ ఒకప్పుడు మేబీ యంగ్ ఏజ్లో మనకేం పట్టింది అన్న ఫీలింగ్ ఏదో ఉండుంటుంది. బట్
ఇప్పుడు అలా లేదు, అలా నాకేం పట్టింది అని అనుకొని వదిలేసే స్టేజ్లో నేను లేను. డెఫినెట్గా వదిలేసానంటే ఐ విల్ ఫీల్ లైక్ ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ. డెఫినెట్గా ఒక చేతగలిగినంత చేశామండి. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ గాన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఇంకా కొంచెం ముందు వచ్చి ఉండుంటే ఇంకా బాగుండేదని నాకు ఒక ఫీలింగ్ ఉంది. కానీ అనుకున్న దానికి చేసి రిలీజ్ దానికి ఒక 20 రోజులు 25 రోజుల్లో చేసేసాం, 20-25 డేస్లో. బట్ ఇప్పటికే ఆల్రెడీ 1.3+ lakh క్లిక్స్ ఉన్నాయి వేకప్ ఇండియా తెలుగు మీద వితిన్ 2 weeks ఆఫ్ రిలీజ్ లోపే. సో ఇట్ హ్యాస్ రీచ్డ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ షేరింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఎంతో 100 మందిలో 98 మంది దాకా దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డన్ దిస్ టు సెండ్ అ గుడ్ మెసేజ్. అట్లాగే 5 ఎక్కడైనా ఉంటారు కదండి, మంచి పని చేసినా ఇటు అటుగా అనేవాళ్ళు. బట్ ద రెస్పాన్స్ హ్యాస్ బిన్ వెరీ వెరీ గుడ్. అండ్ ఒక్క ఓటైనా నేను మంచిగా ఆలోచించి చేయించగలిగానంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఒకటండి, అట్ వన్ పాయింట్ దే వాజ్ అబ్సల్యూట్లీ నో మ్యూజిక్ మార్కెట్. ఇప్పుడు ఫిల్మ్ ఆడియోస్ కూడా ఒకప్పుడు ఎంత రైట్స్ ఎంత కమ్మేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎవరు కొనటానికి, ప్రొడక్షన్ ఫ్రీగా చేయడానికే రెడీగా ఉంటే చాలా అన్నట్టుంది పరిస్థితి. అలాంటిది నాకు తెలిసి హైరబ్బా అప్పుడు, మస్క అప్పుడు, క్లబ్ మిక్స్ అప్పుడు ఉన్న మార్కెట్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మధ్యలో 2005-06 నుంచి ఆల్మోస్ట్ 11 దాకా 12 దాకా there was absolutely music market was dead in terms of financial revenues. ఒక సినిమా అంటే యూ మేక్ మనీ త్రూ థియేటర్స్, మూవీ కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అన్ ఆడియో ఈజ్ ఓన్లీ సీడీ సేల్స్. సీడీ సేల్స్ అనేవి అసలు సీడీ కొనుక్కునే వాళ్ళే లేరు ఆల్మోస్ట్. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నన్ను ఎవ్రీ ఇయర్ ఒకటి చెయ్యండి అంటే చేస్తామండి, బట్ ఆడియో షాప్లే లేవు, ఆడియో సీడీలే లేరు, మీరు వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేస్తున్నారు. వేర్ ఇస్ ద, ఇంకా చేస్తా ఎలా పోతాం, ఎంతో కొంత అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉండాలి కదా. బట్ ఏమైపోయిందంటే ఆఫ్టర్ కొన్నాళ్ళు అట్లా గ్యాప్ ఇచ్చాను జస్ట్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ ఏంటి అనేది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 10 yearsలో రకరకాల ఆల్బమ్స్ చేసున్నాను. అండ్ యాజ్ పర్ ద ట్రెండ్, ఒక ఇయర్ ఇది, ఒక ఇయర్ అది, ఒకటి ఇది అది. సో ఆల్మోస్ట్ ఐవ్ సీన్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోస్ దట్ ఐ కుడ్ డూ. ఒక పాయింట్ వచ్చినాక నెక్స్ట్ ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనే దగ్గర నా మైండ్ ఐ కుడ్ థింక్ వాట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ చేయలేకపోయా. నాకు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎఫెక్టివ్గా. అలాగా నాకు మనస్ఫూర్తిగా అనిపించి ఇషానా చేశాను. అండ్ ఇషానా వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్. అండ్ అది కూడా ఒక ఆర్గనైజేషన్కి ఫండ్ అంతా ఆ ఆర్గనైజేషన్స్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసి చేశాను. నెక్స్ట్ వేకప్ ఇండియా ఈ ప్రాజెక్ట్ అంటారా, నేను అసలు రూపాయి పెట్టటమా రావటమా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. బికాజ్ ఇది సొసైటీకి ఒక డొనేషన్ లాగా ఫీల్ అయ్యా. బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ అనిపించింది. బట్ ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చిందండి దట్ యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఫిజికల్ సీడీ సేల్స్ ఎనీమోర్. ఆన్లైన్ మీడియా హెస్ బికమ్ సో స్ట్రాంగ్. సో నాకు కోరికగా ఉంది ఎవ్రీ 6 months ఒక మంచి మెసేజ్ కన్వే చేసే ఒక వీడియో చేయాలని ఒక ఆశ ఉంది. సో అది ఎంత 6 months అవుతుందా, 8 months అవుతుందా, 1 year ఒకసారి అవుతుందో తెలియదు. కానీ డెఫినెట్గా ఇంతకు ముందు ఇచ్చిన గ్యాప్ అంత కాకుండా ఎవ్రీ few months నేను ఒక కొత్త ప్రాజెక్ట్తో అయితే డెఫినెట్గా బయటకు వస్తాను.